హరే కృష్ణ. మా ఈ చిన్న ప్రయత్నంకు స్వాగతం. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ 4 టక్స్ చార్నాల్ టక్స్లది క్రాస్ కటింగ్ కత్తిరిస్తున్నామండి. ఇది నడుము 31.5, నడుము 31.5, బైసెప్ చేతులు చూడండి. ఇక్కడ మార్జిన్ కుట్టి ఇక్కడ వేసింది ఉంది. బైసెప్ చేతులు 7.5, ఇప్పుడు వచ్చేసి 13.5, పొడవు 13.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా 14.5. ఇప్పుడు బైసెప్ చేతులు పోనాంచి తక్కువ చేసి చూడండి, పోనాంచి తక్కువ చేసి 7.5, పోనాంచి తక్కువ చేసి 7.5 చూడండి. 6.5, పోనాంచి తక్కువ చేసి 7.5. సెంటర్ చేసి మార్కింగ్ వేసుకోవాలా. ఇక్కడ కూడా షోల్డర్లు, 2 షోల్డర్లు కలిపి ఇది కూడా సెంటర్ మధ్యలో మార్కింగ్ చేసుకొని చూడండి. నేను ఎలా పట్టుకున్నాను అది. సారీ అండి, ఇది ఉల్టా చేసేది ఉండే. చూడండి ఎట్లా పట్టుకున్నాను చూడండి. ఖాళీ డాట్ దగ్గర దాకానే పట్టుకున్నాను చూడండి. ఎట్లా పట్టుకున్నాను చూడండి. చూసి నేను పట్టుకునే స్టైల్ చూడండి. ఇంకో ప్రతి ఒక్కటి మంచిగా ఇలానే కూర్చుండి పోతుంది. చూడండి ఎట్లా కూర్చుందో. ఇది ఇంపార్టెంట్. మనం బైసెప్ మార్క్ వేసుకున్నాం కూడా అక్కడ సరిగ్గా మార్క్ వేసుకొని మనకి ఇప్పుడు ఇట్లా గల్లా ఇదే షేప్ చేసేది లేదు. ఇక్కడ కొలుద్దాం. ఆరున్నర, పావు ఇంచ్ ఎక్స్ట్రా, పావు తక్కువ 7, పావు తక్కువ 7. ఇప్పుడు బైసెప్ కొలుద్దామండి. 7.5. ఇది మన ఇప్పుడు షోల్డర్ వచ్చేసింది చూడండి. పావు తక్కువ 6 షోల్డర్. 9.5 బ్యాక్ వచ్చేసింది. 9.5 బ్యాక్. చూడండి ఫ్రంట్ ఎంత ఉందో. ఇది కూడా 9.5. 9.5. 9.5, 9.5, 18.5, 18.5, 18.5, 37 చెస్ట్ అయింది చూడండి. 37ల 6వ భాగం 6 పావు ఇంచ్ అవుతుంది.
6:15 పోనంచి ఎక్స్ట్రా తీసుకోవాలా, అది మన బైసెప్ అవుతుంది చూడండి. 6:15 37 6వ భాగం 6:15 చూడు, ఇదే లెక్కతో పెట్టాలండి. 6:15 చెస్ట్ ఎంత వచ్చింది, ఇప్పుడు చెస్ట్ మనకు తెలిసిందే 6:15. 6:15కు పోనంచి ఎక్స్ట్రా ఇట్లా క్రాస్లా. కానీ మనం ఇప్పుడు చేతి లూజింగ్ కొలత బ్లౌజ్తో కత్తిరిద్దాం. 31.5 కమ్మర్, 8 ఇంచులు 1 సుత్ తక్కువ, 1 ఇంచు డాటు, 1.5 సైడ్ మార్జిన్. చూడండి, చక్కగా డాట్ దగ్గరగా కొలిచినాం. పద్దెనిమిది పావుల సగం 9, 1 సూత్, 1.5 మార్జిన్. చూడండి ఎంత చక్కగా కలిసిన 3 లైన్లు. కమ్మర్, చెస్ట్, ముంట దగ్గర కూడా కలిసిందండి. ఛాతీది కూడా కలిసింది. అండ్ ఇది 7:15 షోల్డరు. ఆరు మధ్యలో 3 1 సూత్ రౌండ్ తీసుకుందాం ఫ్రంట్ కర్వ్తోని. చూడండి ఎంత మంచిగా కలిసింది. 6 టేప్తో కొద్దాం ఇప్పుడు. చూడండి 7:30. చూడండి 7:30. ఇక్కడ ఉందండి అది. చూడండి 1 సూట్ కూడా ఫరక్ రాలేదండి. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ కుట్టు మార్జిన్ పెట్టేసి 2:15 ఇక్కడ 3. ఇది కత్తిచ్చేద్దాం. మనం చెట్టుకలు కొట్టుకుందాం అన్నీ. షోల్డర్ పాయింట్ తక్కువ, భుజాలు జారకుండా ఇది సరిగా కత్తిరిచేద్దాం. ఇప్పుడు మనం చేతులు కత్తిస్తున్నామండి. ఇది చేతు మోరి లూజింగ్, చేతి పొడుగు, చూడండి మీకు మంచిగా కనిపించాలని 7:15. చూడండి 7:15 పైన రాశానండి 7:15. అందులో సగం 358.
7:15 ఇందులో సగం. ఇది సరిగా కూర్చుంటే భుజాలు జారవు, ఇంకా భుజాలు జారవు అని పుగ్గలు రావు. చేతి సరిగా కూర్చుండాలి. చేతి సరిగా కూర్చుంటేనే ఏ ప్రాబ్లం ఉండదు. ఫిట్టింగ్ ఎంత లూజ్ టైట్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ సెంటరు ఇదే ముఖ్యమండి. చేతి సరిగా కూర్చుంటే అన్నీ సరిగా కూర్చుంటాయి. చేతి లూజ్ ఉంటే ఆ లూజ్ ఎక్కడ పోతుంది? పుగ్గలు వస్తాయి. అదే మెయిన్ ఇంపార్టెంట్. చేతి ఫిట్టింగ్ కూర్చుంటే ఎక్కడ పుగ్గలు రావు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం కావాలో చెప్పండి, కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఏం కావాలో అది కూడా చేస్తామండి. చూడండి, ఇంపార్టెంట్ చేతులే, అందుకే మరీ చూపిస్తున్నానండి. ఇది చేతులు కత్తిరించే పద్ధతి ఇది. సగం 5:58. ఇప్పుడు ఫ్రంట్ ఒక పట్టి మార్జిన్ అండి ఇది. ఇంతకుముందే కొలుచుకున్నాం. 9:15, 9:15, 1:30 మార్జిన్. ఇది 1:30 మార్జిన్. 9:15 మన ఫ్రంట్ ఉంది. బ్యాక్ పెడదాం. చూడండి, షోల్డర్ దాకా షోల్డర్ కలపాలండి. చూడండి, షోల్డర్ వచ్చేసింది. ఫ్రంట్ అండి, ఫ్రంట్ నెక్ ఇక్కడ దాకా. ఇప్పుడు షోల్డర్ కొలుద్దాం. 16 ఒక పట్టి మార్జిన్ ఇడిసే పెట్టేసి 16 పాయింట్స్కి ఫ్రంట్ కింద దించుకోవాలా. ఎందుకంటే మనకు మధ్యలో డాట్ వస్తుంది. ఆ డాట్ మార్జిన్ కొరకు పాయింట్స్ కింద దించుకోవాలి. ఈ డాట్ మార్జిన్ వస్తుంది కదా, దానికోసం పాయింట్స్ కింద దించుకోవాలా ఫ్రంట్ను. చూడండి, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. చూడండి, చంక రౌండ్ ఎంత సరిగా కూర్చుంటుందో చూడండి. చూడండి, ఏం చేయలేదు, వట్టేనే పెట్టేసరికి సరిగ్గా రౌండ్ కూర్చుంటుంది. చూడండి, పట్టుకునే స్టైల్ కావాలండి. మనం ఎట్లా పట్టుకున్నామో స్టైల్ చూడండి. దానంతా అదే కూర్చుండి పోయింది గల్లా. చూడండి, ఉప్పు పట్టి ఫ్రంట్ ఇది మార్జిన్.
ఇంకా డాట్ మార్జిన్ ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్ అపెక్స్ డాటు 9.5 ఫ్రంట్ ఉండే దానికంటే పాయింట్ ఎక్స్ట్రా 10 ఇంచులు. 10 ఇంచులు 9.5. దీంట్లో మూడో భాగం 3 ఒక్క సూత్ కొద్దిగా తక్కువ వస్తుంది కానీ మనం 3 ఒక్క సూత్ తీసుకుందాం. 3 ఒక్క సూత్ ఇప్పుడు ఇది మన ఫ్రంట్ తయారైంది. ఫ్రంట్ నుంచి డాట్ అండి. చెస్ట్లో 10వ భాగం 37లో 10వ భాగం 3,358 అవుతుందండి. ఇప్పుడు నడుము కొలుద్దాం. 31.5 నడుము చూడండి. 31.5. నాలుగో భాగం 778. 2 ఇంచుల మార్జిన్ ఉంది. ఈ మార్జిన్ మనం ఇప్పుడు డాట్లో అడ్జస్ట్ చేస్తాం. మనకు యోక్ బెల్ట్ పట్టి బెల్ట్ ఎంత కత్తిరియాలో అది చూద్దాం. మధ్యలో ఇంత డాట్లు వస్తాయండి. ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు. తర్వాత బెల్ట్ కత్తించిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నా అందాజుతో నేను పెట్టుకుంటున్నాను. ఇది బెల్ట్ కత్తించేటప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది. 1.2 ఉంది. చూడండి 1.2 వచ్చింది. ఇది పొన్నంచి ఎక్స్ట్రా మార్జిన్ కుట్టు కోసం అండి. అది పొన్నంచు కింద పైన 1.5 గ్యాప్ ఇచ్చేసి డాట్లో పెట్టుకోనండి. ఇది నేను డాట్ల మార్జిన్ వేయలేదు, ఎంత మార్జిన్ అనేది వేయలేదు. తర్వాత చూస్తాను అది. అప్పుడు మీకు అర్థమవుతుంది బెల్ట్ ఎంత ఎట్లా ఏ రకంగా కత్తిరియాలో అని. ఫ్రంట్ అయిపోయింది. చూడండి చిట్కలు కొట్టుకుందాం. ప్రతి ఒక్కరి చిట్క కొట్టుకోవాలండి ఇలా. ఇప్పుడు బెల్ట్గా తెచ్చుకుందాం. బెల్ట్ 31.5. అందులో 4వ భాగం 778. 1 ఇంచు 1.5 మార్జిను. చూడండి ఇంత మార్జిన్ పోతుంది. చూడండి 7.5 1.2 ఎక్స్ట్రా మార్జిన్ కుట్టు కోసం కింద మీద. దీనికంటే 1 ఎక్స్ట్రా 3.5 358. ఇదిగో ఫ్రంట్ పెట్టి
3.5 స్ట్రైట్గా తీసుకుని కత్తిరండి. ఫ్రంట్ రౌండ్ కలవాలి. ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకొని సెంటర్ కలిపేసి దీంట్లో కలిపేసేయాలి. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇంత మార్జిన్ పోయింది. అది జాగ్రత్తగా తెలియదు. మిగిలిన మార్జిన్ ఇక్కడ పైన డాట్ల కోసం. అది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 4 ఇంచ్ పైకి లేవట్టాలి. ఇక్కడ క్రాస్లో డాట్ల కోసం అది ఒక సుత్ పైకి లేవట్టాలా. క్లియర్గా అర్థమవుతుంది. బ్యాక్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సారీ, ఇప్పుడు ఫ్రంట్ కొలిచి చూద్దాం. ఫ్రంట్ ఎక్క తక్క వస్తుందా కొలత బ్లౌజ్ మన బ్లౌజ్కి ఏమైనా. చూడండి, కుట్టే ముందు అన్నీ చెక్ చేసుకోవాలండి. చూడండి, చూసారా, ఒక్క సూత్ కూడా ఫరక్ రాదండి. ఒక్క సూత్ ఎక్కువ ఉంది. ఒక్క సూత్ కత్తిచ్చేద్దాం. ఇక్కడ నుంచి ఫ్రంట్లో ఇంత ఎక్కువ ఉండనండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూడండి, ఎగ్జామ్ యాక్యురేట్ వచ్చేసిందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేం కావాలో చెప్పండి.